హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనతో శ్రీ రాజా వారు మూవీ టీం ఉన్నారు. ఈ సినిమా వచ్చేసి జూన్ 6th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి చాలా విశేషాలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫర్ ద గద్దర్ అవార్డ్ సార్ ఫర్ శతమానం భవతి. సో మీరు ఇంకా ఎలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఫిల్మోగ్రఫీలో యాడ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ అందరూ చాలా ప్లెజెంట్గా ఉంటారు అండ్ మీ పోస్టర్ లాగే అంత చాలా క్లారిటీగా అనిపిస్తుంది. సో శ్రీ రాజావారు టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ మేక్ చేసిన విధానం కూడా చాలా బాగుంది సార్. సో ఎట్లా సార్, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ది ఐడియా బిహైండ్ శ్రీ రాజావారు? అంటే ఇది యాక్చువల్గా ఒరిజినల్ థాట్ వచ్చి మనకి మలయాళం మూవీ అండి. ఓకే బట్ ఐడియా వాజ్ గుడ్. బట్ మలయాళం సినిమాకి మనకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది, మనకి కొంచెం కమర్షియల్ ఎమోషన్స్. సో ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఐడియా బాగుంది, బట్ దీన్ని మన తెలుగు నేటివిటీకి మారిస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాంట్లోంచి స్టార్ట్ చేసి ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక సిగరెట్కి ఎడిక్ట్ అయిన ఒక కుర్రాడు దాన్ని ఎలా వదిలించుకున్నాడు అనే దాని మీద మొత్తం చేసిన స్క్రిప్ట్ మొత్తం మార్చాం. ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసుకుని కంప్లీట్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి చెప్పాలి అనుకున్నప్పుడు విత్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని కథలకు మాత్రమే ఫ్యామిలీస్ వస్తారు. సో ఒక ఫ్యామిలీ కథ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఓన్లీ అది తనకున్న అలవాటు మీద హీరో మీదే మనం ఒక స్క్రిప్ట్ కూడా చేసేయచ్చు, కానీ ఎక్కువ ఫ్యామిలీని యాడ్ చేస్తే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, అందరికీ వచ్చే సినిమా అవుతుంది, మెచ్చే సినిమా అవుతుంది చేస్తాం. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వర్క్ చేశారు. ప్రభు గారు ఉన్నారు, రచరవి గారు అండ్ కైలాష్ ఈజ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. సో చాలా బాగుంది సార్ మీ ట్యూన్స్ అని. నేను ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ వేసి ఉన్నారు అండ్ సాంగ్స్ కూడా ప్లే చేశారు. దే ఆర్ లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యువర్ ఒపీనియన్ అబౌట్ ద ఫిల్మ్ సార్, లైక్ while doing? I'm actually just starting to learn Telugu. It's my first movie in Telugu. So I was very fortunate to work with Sadish sir and producer Ramarao sir. So it has been very comfortable for me to work. The industry is totally different from Malayalam. The working style, everything is different, but I didn't feel so. I felt like home. And the movie has come out really nice, really well. And I did the original, sir mentioned about the original Malayalam movie, no? I've done that Malayalam also, but sir has done a fabulous job in taking the concept and making it work for the Telugu audience. There were a lot of script flaws in Malayalam. Flaws in the sense, it worked there in Malayalam. According to their nativity, it worked, but it won't work as such in Telugu. So sir has completely reworked the script and made it to suit the audience in Telugu. And I was very happy to do the scoring for the movie also, background score also. It was like, for me it was a challenge also, because I've never done a pakka commercial film. So it was a challenge for me, and I hope I did the good job. Good job sir. Like in YouTube and all these, the comments are background score, they are appreciating it. Oh, that's very happy to know that, and I'm looking forward for the movie. I'm so sure that people will love it, because the movie has everything. It's a complete package, and I hope everyone will love the movie. ప్రభు గారు సార్, మీరు చాలా క్యారెక్టర్స్ చేసుకొచ్చున్నారు అండ్ మీకు చాలా జర్నీ కూడా ఉంది విత్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ ఇందులో నార్ని నితిన్ గారికి బాబాయ్గా చేస్తున్నారు. సే సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. I will not say anything about my character, and you got to go see it in the theatres. But as far as the role is concerned, it is one of the central character of the film, and I should thank Satish garu. Yes, really, and ఆయన నన్ను నమ్మి వేషం ఇచ్చి అండ్ సపోర్ట్ కూడా చేసి వేషం చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి, సో చాలా మంచి మెమరీ అండి. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ డూయింగ్ దట్ రోల్ అండి. అండ్ అంటే ఆర్టిస్టులుగాను డైరెక్టర్గాను అందరూ మాకు ఇంత ముందు కూడా పరిచయం అండి. సో కొత్త అనేది లేదండి. అంటే ఇప్పుడు అరే మనం అంటే చిన్న అదే బిడియం లాంటిది ఏదో ఉంటుంది చూడండి, అలాంటిది కూడా లేదండి. తప్పు చేసి ఆయన చెప్పేస్తారులే, లేదా పక్కన చెప్పేస్తాడులే, అరే బాగాలేదురా అని చెప్పి. సో ఆ చిన్న ధైర్యం కూడా ఉండిందండి. అండ్ యాజ్ ఐ సెడ్, అందరితో పనిచేసిన వాళ్ళం కదా సార్. నరేష్ గారితో ఎక్కువ రోజులు స్పెండ్ చేసింది ఈ సినిమా. మిగతా రావు రమేష్ గారు కానీ, సో హీరోయిన్లతో కూడా చేయలేదండి. సో నార్ని నితిన్ గారు కూడా చాలా బాగా చేశారు. హీ వాజ్ ఆల్సో వెరీ
కోఆపరేటివ్ అనాలా లేకపోతే హీ వాజ్ ఆల్సో వెరీ ఐ మీన్ హీ వాజ్ దేర్ లైక్ అండ్ జనరలీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నప్పుడు అట్లాంటి ఆ యాంగర్లు ఏం లేకుండా ట్యాంట్రమ్లు ఏం లేవు. హీ వాజ్ వెరీ నార్మల్, వెరీ కూల్. చాలా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కాలేజ్ నుంచి బయటకు వచ్చిన కుర్రోళ్ళందరూ కూలే అండి. నోబడీ ఎవడో వెయిటేజ్లు ట్యాంట్రమ్లు ఆ వెనకాల చక్రాలు వేసి రాట్లా. ఇన్ కేస్ అది ఉన్నా సరే ఒక ఫస్ట్ ఫిల్మ్ వరకు అది ఉపయోగపడుతుంది తప్ప ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సక్సెస్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేర్ బిహేవియర్. ఇక్కడ ఆ బంచ్లో ఆయన కూడా మాతో పాటు ఇమిడిపోయాడు అని చెప్తున్నాడు. అంటే ట్యాంట్రమ్లు అవన్నీ మనకు తెలియదండి, బట్ మా లొకేషన్లో ఈ వాజ్ వెరీ కూల్, వెరీ నైస్, బ్యూటిఫుల్. అంటే మంచి బిహేవియర్, ఆల్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ వాస్. అంటే యూ కాంట్ ఆస్క్ ఫర్ మోర్ లైక్ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్, వండర్ఫుల్ టీమ్. లేదు అంటే మీరు మొదటి రోజు వెళ్తే కొన్ని బిడియాలు అవి ఉంటాయండి అని ఎనీ సెట్ ఆబ్వియస్లీ లైక్ వైజ్. బట్ దీంట్లోకి వెళ్తామంటే ఆల్రెడీ ఒక సినిమా చేసి మళ్ళీ ఈ సినిమా ఒక షెడ్యూల్ చేసి మళ్ళీ ఈ షెడ్యూల్కి వచ్చినట్టే ఉంది, అంతేగాని వేరే సినిమాకి వచ్చామనే ఫీలింగ్ రాలేదండి. అది అండ్ అది ఆ వాతావరణం, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సూపర్. ఓకే సార్, మీ క్యారెక్టర్ మీరు ఎక్కడున్నా ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది, లైక్ మీ చుట్టూ ఒక అంటే ఆ వైబ్ అనేది కనిపిస్తుంది, రచ్చరవి ఆ రచ్చ అనేది ఉంటుంది. సో ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అండ్ కొంచెం ఏమన్నా చెప్తారా మీ క్యారెక్టర్లో? చెప్తా సార్, ఎందుకంటే ఇండస్ట్రీలో నన్ను బాగా భరించింది, అర్థం చేసుకునేది, మరి ఎంకరేజ్ చేసిన దాంట్లో వేగేషన్ సతీష్ అన్నది ఎప్పుడు బెస్ట్ ప్లేసే ఉంటుంది. ఎందుకంటే శతమానం భవతి అనేది ఆంధ్ర స్లాంగ్లో నన్ను తీసుకొని ప్రమోట్ చేయడం వల్ల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయి, నేను ఎన్ని ప్రూవ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు. అంటే నా మైనస్, నా ప్లస్ అన్నీ తెలిసి ఇంత ఇదే తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి అని చెప్పి శతమానం భవతిలో నాకు ఒక మంచి లెంత్ ఇచ్చి ఎంకరేజ్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం అది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అంతమంది మధ్యలో ప్రకాష్ రాజ్ గారు, పెద్ద నరేష్ గారు ఎలా అయితే అందరూ మరి వాళ్ళందరి మధ్యలో ఇచ్చాడో ఇదే సేమ్ ఇంతమంది మీరు పోస్టర్ మీద కనపడ్డ ప్రతి ఒక్కరిలో ఎవరి ట్రాక్ వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కనపడ్డ ప్రతి ఒక్కరికి అంటే ఎంటర్టైన్. ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకు మలయాళం మూవీ నుంచి తీసుకొని తెలుగు నేటివిటీకి కావాల్సినట్టుగా చేశాడని. తెలుగు నేటివిటీ కాదు, తెలుగు ఇంటింటికి అర్థం చేసుకుని ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది. ప్రతి క్యారెక్టర్ సుదర్శన్ అన్న ఇప్పుడు వాళ్ళందరూ రెగ్యులర్ క్యారెక్టర్ కాదు ఇవి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రభు అన్నను కూడా బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అవబోతుంది. ఎందుకంటే నాకు అంత లెంత్, అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ శతమానం పోయిన తర్వాత ఇది కూడా అవుతుందని నాకు అర్థమైంది. అది రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సార్ ఇచ్చిందంటే సార్ సినిమాకు ముందు ఏదైతే చెప్తాడో అది జరుగుతూ ఉన్నది. మాకు శతమానం భౌతికి మాకు ఒకటి చెప్పాడు, ఈ సినిమా మీకు సినిమాలతో పాటు బయట గౌరవాన్ని తీసుకొస్తుంది రవి అన్నాడు. మాకు ఇప్పటికీ వీఆర్ గెటింగ్ 17 నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఇయర్ అవార్డ్స్ వస్తానే, దాంతోపాటు కంగ్రాచులేషన్స్. ఏది నిన్న వచ్చిన సినిమా లాగా అందరూ అప్రిషియేషన్ చేస్తారు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ దాకా, నేషనల్ అవార్డు నుంచి డైరెక్టర్ గారికి ఎన్ని కాల్స్ పోతాయో మాకు తెలుసు, మాకే అన్ని కాల్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సినిమాకు చాలా చెప్పాడు, మనకు కనపడని శత్రువు ఇంటింటికి ఒకడు ఉంటాడు, అది మనిషి రూపంలో కాకపోవచ్చు. ఎందుకంటే అలవాటు, వ్యసనం ఇవన్నీ కాదు, సిగరెట్ అనేది ప్రతి ఇంట్లో ఒక శత్రువు. ఆ శత్రువుకు మనం ఫైట్ చేసేది కామెడీగా చెప్తున్నాం అని చెప్పిండు. నాకు బాగా నచ్చింది. అంటే నిన్న ట్రైలర్, టీజర్లు అప్పటివరకు మేము సినిమాలు చేస్తాం కదా, మేము సినిమా అందరితో పాటు ఏ సీన్ అనేది అది చేస్తాం. కానీ నిన్న మనకు సాంగ్స్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి చూపెట్టినప్పుడు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత లెంత్ ఉన్నది అని మాకు అర్థమైంది. అది సో సార్ సతీష్ గారు, అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి సినిమా తీసుకుని మనం రీమేక్ చేయడం అనేది ఒక ఇనిషియల్ ఐడియా తీసుకున్నాను, మొత్తం కంప్లీట్ మార్చారా సార్, లేకపోతే ఇనిషియల్ ఐడియానే? ఓకే. ఎందుకంటే అది కూడా ఎందుకు అని అంటే, ఇప్పుడు స్మోకింగ్ అలవాటు అనేది ఓన్లీ మలయాళం వాళ్ళకే ఉంటుంది, తెలుగు వాళ్ళకి ఉండదని ఉండదు కదా. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో యూనివర్సల్ కాన్సెప్ట్ అయినప్పుడు కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దానికి ఒరిజినల్కి మేము చేంజ్ చేసుకున్నది ఏంటి అని అంటే, అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది చాలా లైటర్ వేలో క్లియర్ అయిపోతుంది. సో మనకి ఆ ఎమోషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ చూసి రేపు నా సినిమా చూసారనుకోండి, ఆల్రెడీ కొంతమంది అది చూసిన వాళ్ళు ఇది చూస్తే ఇలా కదా ఉండాలి అనుకునేలాగా చేంజెస్ చేసాం. బికాజ్ ఎందుకంటే ఒక ఇంట్లో ఒకడు రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు వాడిని సెట్ చేయాల్సింది ఇంట్లో పేరెంట్స్, సో రిలేషన్స్ వీళ్ళే. సో అందుకనే మీకు ట్రైలర్లో ఆయన నరేష్ గారిది డైలాగ్ ఉంటుందండి, ఎందుకంటే అది క్లైమాక్స్లో వచ్చేది. సో వాళ్ళ బాబాయ్ చెప్తాడు, అన్నయ్య నువ్వు గెలిచావు అంటాడు. అంటే నేను గెలవలేదురా, వాడు గెలిచాడు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. అంటే ఇప్పుడు మనకున్న ఒక వీక్నెస్ని కనుక మనం గెలిస్తే వీఆర్ విన్నర్స్. సో అది ఎనీ వీక్నెస్ అవ్వచ్చు మనకి. ఎందుకంటే
ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుందండి. అది మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, బెట్టింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం తెలియకుండా అలవాట్లోకి అలా వెళ్ళిపోతాం లోపలికి. ఎప్పుడో తెలుస్తుంది మనం రాంగ్ వెళ్తున్నాము అని. దాన్ని కరెక్ట్ చేసుకోలేక చాలామంది దాన్ని కంటిన్యూ చేసేస్తారు. కొంతమంది ఫైట్ చేస్తారు, ఫైట్ చేసి బయటకు వస్తారు. అలా ఫైట్ చేసి బయటకు వస్తే వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనిషి అంటే సింగిల్ కాదు కదా, మనకి ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ అతనికి సపోర్ట్గా ఉంటే అతను డెఫినెట్గా అందులోంచి బయటకు వస్తాడు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఎమోషన్స్తో చెప్పాం. సో ఒరిజినల్ ఇంత ఎమోషన్ ఉండదు అంటే చెప్పండి. అంటే ఒరిజినల్ కంటే కూడా ఎందుకు తీసుకున్నాము అని అంటే, మన సర్కిల్లో కంపల్సరీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మనకున్నా లేకపోయినా మన ఫ్రెండో ఇంట్లో బాబాయ్కో ఎవరో ఒకరికి ఉంటుంది. సో చూసిన ప్రతి వాళ్ళు అవును కదా, నా ఫ్రెండ్ ఇలాగే ఎడిక్ట్ అయిపోయాడు కదా, లేదా మా ఇంట్లో మా బాబాయో మామయ్యో ఎవరు ఇలాగే కాల్చేవాడు కదా, అది వస్తుంది. ఎప్పుడైతే అది కనెక్ట్ అయ్యారో మన కథలా అనిపిస్తుంది అని సినిమా చూస్తాం. సో మీరు మీ జర్నీలో చాలామంది రైటర్స్తో కూర్చుని ఉంటారు, డైరెక్టర్స్కి వర్క్ చేసి ఉంటుంటారు. అండ్ డైలాగ్స్కి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ శతమానం భౌతిలో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎంత మంచివాడు రా సినిమా కూడా డైలాగ్స్ వరకు చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ సినిమాకి మీరు తీసుకున్న డైలాగ్స్ విషయంలో డైలాగ్స్ ఇందులో రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, నరేష్ గారి క్యారెక్టర్ కానీ, ఈవెన్ ప్రభు గారు కానీ, అంటే ప్రతి వాళ్ళది ఏంటి అని అంటే మనకి ఒక మెసేజ్లో ఉంటుందండి. మెసేజ్ అంటే ప్రీచీ కాదు, అంటే చెప్పే విధానంలో ఒక మంచి చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అనేది ప్రతి క్యారెక్టరేషన్ మాట్లాడుతుంది. ఎప్పుడు ఎంత అవసరమో అప్పుడు అంత మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడినప్పుడు నరేష్ గారు నేను ఇంకా అమ్మాయితో మర్చిపోతాను అన్నప్పుడు ఒక తండ్రిగా ఏం చెప్పాలో అదే అంతవరకు చెప్తాడు. అది మీకు రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత జనరల్గా ఆ లవ్ గురించి మనందరం కూడా మాట్లాడచ్చు, యూత్ అంతా ఆ డైలాగ్ చెప్పుకోవచ్చు. సో అలా ఉంటాయి డైలాగ్స్ అన్నీ, ఎక్కడ ప్రీచీగా అలా ఉండదు. బట్ ఏంటంటే ఇందాక రావు రమేష్ గారు కూడా సెట్కి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన ఏంటంటే నేను ఇలా డైలాగులు చెప్పి చాలా కాలం అయిపోయిందండి, ఎందుకంటే అసలు ఇంత మంచి మంచి డైలాగ్స్ చెప్పి చాలా కాలం అయిపోయింది అని చెప్పారు. ఈవెన్ నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా నాకు కింద కామెంట్స్లో కానీ అనేది డైలాగ్స్ చాలా ఇదిగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫాదరు ప్రేమించొద్దు, నా కూతురిని ప్రేమించొద్దు అనే డైలాగ్ మామూలు కూడా చెప్పొచ్చు వచ్చి, కానీ అతను ఏమంటాడు, ప్రేమించడం ఎలక్షన్స్లో నిలబడటం లాంటిది. సో అది ఎవరైనా చేస్తారు, కానీ గెలవడం అందరి వల్ల కాదు. ఆ డైలాగ్ అతను ఎలక్షన్ ఎందుకు ముడిపెట్టి చెప్తాడంటే ఈజ్ ఎ పొలిటీషియన్. సో అట్లా దేనికి సంబంధం ఉన్న వాళ్ళని దానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ క్యారెక్టర్ ఉన్నాడు, ప్రవీణ్ వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు, అందుకని వాడి డైలాగ్ కూడా అలాగే చెప్తాడు, సిగరెట్ మానేమన్నాడు కాబట్టి సరిపోయింది, అంతేగాని నన్ను వడ్డీ మానేమంటే ఎలా అని. సో అట్లా ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో డైలాగ్స్ అలా రాసుకున్నాం. అదే సార్ అంటే ఇంత జర్నీ ఉన్నప్పుడు మీకు ఎంతో సంథింగ్ దేర్ ఇస్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది. హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, ఎనీ డైరెక్టర్ కావచ్చు, లేదా ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ కామన్ థింగ్. హౌ డూ యూ లుక్ అప్ టు లైక్ అండ్ హిట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అండ్ వెన్ యూ గాట్ ఎ ఫ్లాప్? అంటే బేసిక్గా నేను రైటర్గా ఇప్పుడు 60 మూవీస్ చేశాను సార్, నేను ఇండస్ట్రీకి 25 ఇయర్స్ అయిపోయింది. సో హిట్ టు ఫ్లాప్ అనేది బిగినింగ్లో అనిపించేది, ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడే అరే సినిమా హిట్ అయింది అని అంటే ఫోన్స్ వస్తూ ఉండేవి, ఫ్లాప్ అయితే ఒక ఫోన్ వచ్చేది కాదు. సో తర్వాత అర్థమైంది ఏంటంటే హిట్ టు ఫ్లాప్ మన చేతిలో లేదండి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి కలెక్షన్స్ కౌంట్ అనుకుంటే, మన సినిమా రిలీజ్ అయినప్పుడు పక్కన ఏదైనా ఒక పెద్ద హిట్ అయింది అనుకోండి, మన సినిమా బాగున్నా కూడా మన కలెక్షన్స్ రాకపోవచ్చు, లేదా నేచర్గా ఇది చేసి ఉండకపోవచ్చు. కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు కదా, రిలీజ్ అయినప్పుడేమో ఫ్లాప్ అంటున్నారు, తర్వాత ఇది కల్ట్ మూవీ అప్పుడు ఎందుకు చూడలేదు అంటున్నారు. సో హిట్ టు ఫ్లాప్ అనేది మన చేతిలో ఉండదు సార్. మన చేతిలో ఏముంటుందంటే మనం చేసే పని సిన్సియర్గా చేసామా లేదా అన్నది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే రైటర్గా చేసిన గబ్బర్ సింగ్కి మార్నింగ్ షో పడిన తర్వాత మా ఫోన్ అసలు కంటిన్యూగా ఒక వారం రోజులు రింగ్ అవుతానే ఉంది. సేమ్ టీం రామాయ వస్తావే చేసాం, ఫోన్ రింగే లేదు. సో అది చూసేసాము, ఇది చూసాం. సో హిట్ టు ఫ్లాప్ అనే దానికంటే మన ఎఫర్ట్ ఎంతవరకు ఉంది అనేది క్లియర్గా ఉండాలి సార్. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ నేను ఫీల్ అయ్యేది ఎప్పుడు ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత ఆడియన్ అసలు ఆ డైరెక్టర్ ఇంత చెత్త సినిమా ఎలా తీసాడను, లేదా అసలు తలతో కలిగిన సినిమా ఎందుకు తీసాడని అనకుండా ఉంటే చాలు. ఎందుకంటే హిట్ టు ఫ్లాప్ పక్కన పెట్టాడు. కొన్ని సినిమాలు ఒక్కొక్కసారి బాగుంటాయి అంటారు, పే చేయు. సో అందుకని నేనైనా కాదు, ఎనీ టెక్నీషియన్, ఎనీ డైరెక్టర్ ఏ సినిమానైనా ప్రేమించి చేస్తాం. ఒక్కసారి కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు, అంతే. బట్ జర్నీ మాత్రం ఆగదండి. ఎందుకంటే మనం ఫిల్మ్ ఇండస్ట్రీ నమ్ముకుని వచ్చాము, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాము. ఫ్లాప్ వచ్చింది కాబట్టి నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అనడానికి లేదు, హిట్ వచ్చింది కాబట్టి నేను కంటిన్యూ హిట్లే తీస్తాను అనడానికి లేదు. ఏం చేసినా నమ్మే చేస్తారు, నమ్మి చేయడమే, అంతకంటే ఏం లేదు. సరే అంటే ఇప్పుడు
ఈ గ్యాప్ ఏదైతే ఉందో మీరు కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు, అంటే ఎక్కువగా సినిమాలు డైరెక్షన్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి సార్? లైక్ వెరీ అట్లా సెలెక్టివ్గా చేస్తున్నారు సార్. లైక్ అంటే ఇది వరకు లాగా మేకింగ్ మారిపోయింది సార్. ఇది వరకు ఏంటంటే ఒక డైరెక్టర్ కంటిన్యూగా సినిమాలు ఉండేవి, ఒక హీరో కంటిన్యూగా సినిమాలు చేసేవారు, సంవత్సరానికి 4 మూవీస్ 5 మూవీస్ వాళ్ళు చేసేవారు. సో మాకు కూడా ఏంటంటే ఒక సినిమా రన్నింగ్లో ఉండగానే వేరే హీరో కథ చెప్పి ఓకే అనుకుంటే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మొత్తం మేకింగ్ మారిపోయింది సార్. ఎందుకంటే ఏ హీరో కూడా ఒకేసారి 3-4 సినిమాలు చేయట్లా. వాళ్ళు ఒకటే, ఇప్పుడు నేను ఒక కథ రెడీ చేసుకున్నా, దానికి ఒక కథకి ఒక హీరో కావాలి. ఆ హీరో నేను అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే సార్ ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, ఇది అయిన తర్వాత మనం కూర్చుందాము అంటారు. అది అయ్యేలోపు 1 year 1.5 years టైం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది సరే 4 years అయినా కూర్చుని ఒకటే కాన్సెప్ట్ మీద కూర్చుందాం అనేది ఒకటి ఉంటుంది. సో ఏంటి అని అంటే వర్క్ చేయడం, గ్యాప్ అనేది ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే వస్తుంది. మనం అనుకునేది తీసుకునేది కాదు, ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చాము. నేను పని చేయను, నేను ఖాళీగా కూర్చుంటానని ఏ డైరెక్టర్ ఏ రైటర్ అంటారు. ఒక్కొక్కసారి పని వెంటనే దొరుకుతుంది, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ కథ బాగుంది అంటారు, మంచి హీరోతో వెళ్దాము అంటారు. ఇప్పుడు మీరు అందరూ వేగేశ్వర సతీష్ అనగానే గుర్తొచ్చే సినిమా శతమానం భవతి. అదే నాకు మార్క్, అదే నాకు బ్రాండ్. కానీ శతమానం భవతి మేము 2015లో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుని హీరో అనుకున్న హీరో సెట్ అయ్యే వరకు వెయిట్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్దామంటే 2017కి రిలీజ్ చేసాం. అప్పటికి వేగేశ్వర సతీష్ తెలియదు కాబట్టి అతను 2 years ముందు నుంచి ఈ స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను తెలుసు కాబట్టి అరే సతీష్ సినిమా ఎందుకు రావట్లేదు, 3 years అయిపోయింది 4 years అయిపోయింది, గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది వస్తుంది. అదే సార్, అంటే ఆఫ్టర్ నేషనల్ అవార్డ్ తర్వాత ఒక రైటర్ మీలాంటి ఒకరికి చాలా మంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఒక ప్రైమ్ టైం ఏదైతే ఉందో ఆ టైంని కొంచెం వెయిటింగ్ వల్ల ఆగుతూ ఉంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్? అంటే యాజ్ ఏ డైరెక్టర్ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఇట్స్ నాట్ ఎట్ వెరీ యాక్టివ్. వెయిటింగ్ అనేది సక్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడు వెయిటింగ్ మనకు వెయిటింగ్లో అనిపించదు సార్. ఇప్పుడు శతమానం భవతి తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చేసాం. ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణం కనుక అది కమర్షియల్గా వర్కౌట్ అయ్యింది అనుకోండి, అప్పుడు గ్యాప్ తెలియదు. ఇప్పుడు నేను 7-8 ఏళ్ళ తర్వాత కూడా నేను శతమానం భవతి ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే శతమానం భవతి తర్వాత నా దగ్గర నుంచి వచ్చిన సినిమాలు అయ్యి హిట్లు అవ్వాల. సో కమర్షియల్ హిట్ అవునప్పుడు ఏం చేస్తారు, అదే మెన్షన్ చేస్తారు. ప్లస్ ఇది పక్కాగా ఇండస్ట్రీ అనేది కమర్షియల్గా కోట్లు పెట్టి మన మీద పెట్టే ఇండస్ట్రీ సార్. ఎనీ ప్రొడ్యూసర్ మన మీద కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఆ రికవరీ ఎలా వస్తుంది అనేది చూసుకునే ప్రాసెస్లో డైరెక్టర్కి మార్కెట్ ఉందా, హీరోకి మార్కెట్ ఉందా, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద మనం ఎంత పెడితే మనకు వస్తుంది అనేది డెఫినెట్గా లెక్కలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సక్సెస్లో ఉన్నప్పుడు కథ కొంచెం అలా ఇలా చెప్పినా కూడా ఐడియా సార్ ఇది అన్నా కూడా ఐడియా బాగుంది ఓకే వర్కౌట్ చేసేద్దాం అంటారు. మనకు సక్సెస్ లేనప్పుడు ఏంటి అని అంటే ఏమో ఐడియాగా ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ పట్టుకుని వెళ్దాము అని. సో ఈ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవడానికి టైం పడుతుంది. ప్లస్ మీకు తెలుసు ప్రాక్టికల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఓ ఫ్రైడే ఒక జానర్ సినిమా హిట్, వరుసగా ఒక జానర్ సినిమాలు 3-4 హిట్ అయినాయి అనుకోండి, నేను ఆ జానర్లో సినిమా ఆ హీరోకో డైరెక్ట్ ప్రొడ్యూసర్కో చెప్పి ఉండను. ఇప్పుడు వాళ్ళ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు, సతీష్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎమోషన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఈ కమర్షియల్ అవుతుంది, ఇలాంటి కథ ఏదైనా చూడు అంటారు. ఇప్పుడు ఈ 1.5-2 years రాసిన నా కథ టైము ఈ కథ పక్కన పెట్టేయాలిగా. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఫైనల్గా మనం ఏదైనా కథ రాసుకుంటే అది ఆ రోజు కాకపోయినా మర్నాటికైనా వర్కౌట్ అవుతుంది, నమ్మి చేస్తే పని అవుతుంది సార్. అది యాజ్ ఏ డైరెక్టర్గా సార్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో చాలా మారిపోయింది సార్. లైక్ బిఫోర్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్కి చాలా చేంజెస్ వచ్చేసాయి. అంటే సినిమా చూసే విధానంలో మారిపోయింది, అట్ ద సేమ్ టైం తీసే విధానంలో కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చారు సార్. ఓటీటీ వచ్చేయడము, వరల్డ్ సినిమా మొత్తం మనం చూడడం, ఈ టైంలో ఓటీటీ మీద మీ టేక్ ఏంటి సార్? లైక్ వుడ్ యూ లైక్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సిరీసెస్ అండ్ ఆల్? ఆల్రెడీ నేను ఈటీవీ విన్కి ఒక 5 stories చేశామండి రీసెంట్గా. లాస్ట్ సండేనే లాస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయింది. బేసిక్గా మనం వచ్చింది యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఆర్టిస్ట్, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఎనీ పర్సన్ మన మనం అనుకున్నది ఏదైతే మనకు వచ్చో దాన్ని ఆడియన్స్ చూడాలి. అది ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తారా, బిగ్ స్క్రీన్ మీద చూస్తారా అనేది సెకండరీ. ఒకప్పుడు ఓటీటీ లేదు కాబట్టి మేము రాసే ప్రతి కథ సినిమాకి అనుకుని రాసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి కథ బిగ్ స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వదు. అందుకని ఏంటి, ఇది ఓటీటీ కంటెంట్, ఇది ఓటీటీ అయితే ఇంట్లో చూస్తారు అనుకున్నప్పుడు దాన్ని ఓటీటీకి చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఏంది, కొంచెం నేమ్ ఉన్న డైరెక్టర్స్, కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు చేయడం. ఆల్రెడీ బాలీవుడ్ అవన్నీ ఎప్పుడో మొదలు పెట్టేశారు, ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా ఏంటి అని అంటే మీరు అనుకున్న కథని ఆడియన్స్ చూడాలండి, చూసి మెచ్చుకుంటారా లేదా అనేది మన ఇది. సో 100%
ఒకప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ సార్, ఈరోజు ఎక్స్పీరియన్స్. సో నేను ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీదే చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ నేను బిగ్ స్క్రీన్లో చూడాలి అనే కథ, అంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద హీరో ఉంటే ఒక లెక్క. ఎందుకంటే లేదు, ఇప్పుడు ఒక కోర్ట్ సినిమా లాగా, ఒక బలగం సినిమా లాగా కంటెంట్ గట్టిగా ఉన్న సినిమా ఒక మంచి ప్రొడ్యూసర్స్ దాన్ని పర్ఫెక్ట్గా ప్రమోట్ చేస్తే అది ఒక ఇది ప్రొడ్యూసర్ నమ్మాలి. ఇప్పుడు కోర్టు నాని గారు నమ్మినట్టు, బలగాన్ని నమ్మినట్టు ప్రొడ్యూసర్ నమ్మాలి ఇది కంటెంట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని. అది నమ్మే ప్రొడ్యూసర్స్ తక్కువ ఉంటారు, అందుకని కమర్షియల్ వైపు వెళ్ళిపోతారు. సార్ అంతా ఓకే సార్, కానీ 6th రిలీజ్ డేట్ వేసారు కదా సార్. ఆల్రెడీ 5th తగ్ లైఫ్ కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, అండ్ మీ సినిమా రిలీజ్ అయిన 12th మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. అంటే రైట్ డేట్ అనుకుంటున్నారు సార్? అంటే మన సినిమా ఎంత కంటెంట్ బాగున్నా సమ్వేర్ కొంచెం మన తర్వాత రిలీజ్ అయిన సినిమాల ఎఫెక్ట్ కూడా పడుతూ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా ఫినిష్ చేయడం ఎంత ఇది అయిపోయిందో సార్, రిలీజ్ డేట్ దొరకడం కూడా అంతే కష్టం అయిపోయింది. అదే ఇప్పుడు మీకు జూన్ 2nd వీక్ తర్వాత ఏమవుతాయంటే మొత్తం స్కూల్స్ రీఓపెన్ అయిపోతాయి. సో పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించి స్కూల్ ఫీజులు ఈ హడావిడిలో ఉంటారు. అట్లీస్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఎండ్ డేట్ ఇది. ఇప్పుడు తగ్ లైఫ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ చూపు దాని మీదే ఉంటుంది. బట్ అందుకని మేము 5th రావట్లేదు, 6th వస్తుంది. సో 5th అది తీసుకునే ఓపెనింగ్ అది తీసుకుంటుంది. ఇంకా హరిహర వీరమల్లు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మొత్తం అన్ని చోట్ల ఖాళీ చేయాలి. కానీ నాకు 6th to 12th, ఎందుకంటే ఈరోజు ఏ సినిమాకైనా కమర్షియల్గా ఫస్ట్ 3 days అండి, 3-4 days. ఆ తర్వాత మనకి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది చూద్దాం అనుకుంటే నెక్స్ట్ వీకెండ్. ఇది ఓపెన్ సీక్రెట్. సో ఈ ఏదైతే 6th to 11th ఉందో ఈ 5 days నా సినిమా కనుక బాగుంది అనేది వెళ్తే సరే, ఇప్పుడు తర్వాత హరిహర వీరమల్లు ఎక్కడో ఒక చోట చిన్నగానైనా అది పే చేస్తుంది అనేది మా నమ్మకం. డెఫినెట్లీ సార్. అండ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి అండ్ అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అంటే టీమ్ శ్రీ రాజా వారు. థ్యాంక్ యూ.